నమస్కారం ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. ఘట్కేసర్ పురపాలక సంఘం 1వ వార్డు కొండాపూర్ కమ్యూనిటీ హాల్లో ప్రభుత్వ ఆదేశానుసారంతో ప్రజాపాలనలో భాగంగా వార్డు కౌన్సిలర్ చందుపట్ల వెంకటరెడ్డి అధ్యక్షతన వార్డు సభ నిర్వహించారు. ఇట్టి వార్డు సభ సమావేశంలో స్థానిక ప్రజలు ఎంతో ఆశతో వచ్చి తీవ్ర నిరాశ పడ్డారన్నారు. గత సంవత్సరం క్రితం ఎన్నికల ముందు కాంగ్రెస్ నాయకులు ప్రజలందరికీ గ్యారంటీల పేర్లతో రైతులకు రుణమాఫీ, ఆసరా పెన్షన్లు, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, మహిళలకు మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయలు ఇస్తామని ఆశ చూపించి ప్రజల ఓట్లు వేయించుకుని ప్రభుత్వం వచ్చాక ప్రజా పాలన అని అప్లికేషన్ తీసుకోవడమే కానీ అర్హులైన పేదలకు మాత్రం పథకాలు ఇవ్వడం లేదని, నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేయడంలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనబడుతుందని, దీనివల్ల ప్రజలందరికీ తీవ్ర గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయని, ఇక్కడ ఏదో తూతూ మంత్రంగా సెలక్షన్స్ చేసి అర్హులైన పేదలను కూడా గుర్తించలేదని, ఇంకా ఈ వార్డులో ఇక్కడ ఎన్ఎఫ్సి నగర్, అక్కడ కొండాపూర్లలో చాలామంది అప్లికేషన్స్ పెట్టి ఉన్నారని, అసలు ఇదివరకు ప్రజాపాలనలో పెట్టిన అప్లికేషన్స్ ఉన్నాయో లేవో కూడా తెలియదన్నారు. ఇప్పుడు మళ్లీ కొత్తగా అప్లై చేసుకోవాలని చెప్తున్నారు. ఇప్పటికైనా అర్హులైన వారందరినీ అధికారులు గుర్తించి వెంటనే వారికి కూడా ఈ పథకాలను అందే విధంగా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్, 8వ వార్డ్ కౌన్సిలర్ చిలుకూరి హేమలత గోపాల్ రెడ్డి, కమిషనర్ చంద్రశేఖర్, మున్సిపల్ మేనేజర్ వెంకట్ రెడ్డి, ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు షౌకత్ మియా, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సాయిరాం, వార్డు ఆఫీసర్ మధుసూదన్, నాయకులు ఇమ్మడి యాదిరెడ్డి, గడ్డి అన్నారం మార్కెట్ డైరెక్టర్ మశ్చీందర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మలుగురం నరసింహరావు, పత్తి శ్రీధర్, మలుగురం అనసూయ, పాషం కుమార్, మలకపల్లి నరేష్. ఫస్ట్ వాడు లైన్ లో నిల్చోండి, మీ అప్లికేషన్ తీసుకుంటాము. రావాలంటే ఎట్లా మరి ఊరోళ్ళకి రాలేవు. ఇప్పుడు అవ్వాలి
ఫైనల్ కాదు మామ, ఇది ఫైనల్ కాదు కదా. మీ ముందు ఉంచిన వివరములు సరి చూసుకోవాల్సిందిగా కోరుచు. అభ్యంతరాలు ఏమైనా ఉంటే తెలియజేయగలరు. ప్రజాపాలన దరఖాస్తు చేయని వారు, చేసినా కూడా ఈ జాబితాలో పేరు లేని వారు ఈ వార్డు సభలో దరఖాస్తు పెట్టుకోవాలి. లేనిచో మండల మున్సిపల్ కార్యక్రమంలో ప్రజాపాలన కేంద్రాలలో దరఖాస్తు చేసుకోవాలి. అన్ని వివరాలు సేకరించిన తర్వాత అర్హులైన అందరికీ ఇల్లు మంజూరు చేయడం జరుగుతుంది. ఇప్పుడు అర్హులైన రేషన్ కార్డు జాబితాను చదవడం కార్యక్రమం జరిగినది. దానికి ఉద్దేశించి ప్రజాపాలన మనం అప్పుడు జరుగుతున్నాము. దానికి భాగంగా ఈరోజు 3 రోజులు ప్రజాపాలన సభలు ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలన అనేది ప్రజలలోకి పోవాలనేసి ఆ ప్రజాపాలన ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమంకి ఈరోజు మన గౌరవ కౌన్సిలర్ వెంకటరెడ్డి గారికి, అలాగే 8th వార్డు కౌన్సిలర్ ఇందాకనే ఉండే, అది రేపు ఉన్నది సభ 8th వార్డుది. ఇది 8th ఫస్ట్ కలిపి ఉంటది కాబట్టి అందరూ ప్రజాపాలన కమిటీ వాళ్ళు కూడా, ఇందిరమ్మ కమిటీ వాళ్ళు కూడా ఇక్కడికి విచ్చేసిన కమిటీ సభ్యులందరికీ, అలాగే మా పార్టీ అధ్యక్షుడు ముత్యాల యాదవ్ గారికి, అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడికి విచ్చేసిన లబ్ధిదారులకి, అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు అందరికీ నమస్కారాలు. అందరికీ వినపం కూడా, ప్రతి ఒక్కరు కూడా లేని వారు ఈ సభలో వచ్చి మాకు రాలేదమ్మా అని చెప్పి, ఇందిరమ్మ కమిటీ వాళ్ళు ఉంటారు, వార్డు కౌన్సిలర్ ఉంటారు, వార్డు కౌన్సిలరే దానికి చైర్మన్, ఇందిరమ్మ కమిటీకి వాళ్ళే చైర్మన్. వాళ్ళకి అంటే వాళ్ళకి తెలియదు అంటే వాళ్ళు ఎట్లా అయిందంటే అని ఫస్ట్ మీటింగ్ ఏదైనా పార్టీలో ఫస్ట్ పార్టీ వాళ్ళు పెట్టుకొని అధ్యక్షన నేను కూడా పోయినా దానికి, అక్కడనే అక్కడ డిసైడ్ అయ్యేసి వాళ్ళు వేసిరు. ఫస్ట్ ఏ అధికార పార్టీ ఉంటుందో వాళ్ళే వేసుకుంటారు. ఫస్ట్ టీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా నేను కూడా అధికార పార్టీలోనే ఉన్నా, అప్పుడు కూడా సభలు అటెండ్ చేసిన. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వేసుకున్నారు. ఇప్పుడు ఎట్లా వీళ్ళు సంబంధించిన వాళ్ళు వీళ్ళు వేసుకుంటారు. వాళ్ళది ఏం తప్పలేదు. ఇంకొకటి ఏంటంటే ఎవరైనా ప్రజలకు సర్వీస్ చేయవలసిన వాళ్ళమే. వాళ్ళు చేసామని ముందుకు వచ్చిన వాళ్ళని ముందుగా అప్రిషియేట్ చేయాలి. మనం అందరం వాళ్ళు ముందుగా వచ్చి మనకి చేస్తాము అన్నారంటే అప్రిషియేట్ చేయాలి. మనకు ఒక అండ దొరికింది అని మన ఒక కౌన్సిలర్ కి కూడా వాళ్ళు సపోర్ట్ చేసేందుకు వస్తుంది. పార్టీల నుంచి కాదు, ఇది పార్టీలకు అతీతంగానే చేయమనే ప్రభుత్వం ఆదేశాలు. ఇది మెయిన్ గా గుర్తు పెట్టుకోవాల్సింది. పార్టీలకు అతీతంగా, పార్టీల ఓన్లీ విన్నింగ్ అప్పుడు కొట్లాడినప్పుడు చూసుకున్నాం పార్టీలు, అప్పుడే ఇప్పుడు లేవు. ఎలక్షన్ టైంలో ఎలక్షన్ అయిపోయింది, మళ్ళా 4 years ఇదే ప్రభుత్వం ఉంటది. దాని తర్వాత కూడా అన్ని మంచిగా చేస్తే ప్రభుత్వాన్ని ఎవరు ఎన్నుకోవాలో వాళ్ళు ప్రజలే నిర్ణయిస్తారు. ప్రజలు నిర్ణయించిన తీర్పుకే ఈ రోజు మనం ఈ పార్టీలు ఉన్నాం. దానికి పార్టీల గురించి సంబంధం లేదు. ఇప్పుడు ఎవరికైతే లబ్ధిదారులకి ఇవాళ రేషన్ కార్డులు ఎవరికి వచ్చినాయో దాన్ని లిస్ట్ అవుతారు. దాంట్లో రాని వాళ్ళు ఎవరు ఉంటారో, మాకు రాలేదమ్మా, మేము ఇంత బీదవాళ్ళం, మాకే రావాలి, అన్ని ఉన్న వాళ్ళకి వచ్చింది అని కూడా మీరు అప్లికేషన్ ఇవ్వచ్చు. అదేం లేదు, ఉన్న వాళ్ళని కూడా చూసి వాళ్ళు వెరిఫికేషన్ చేసి వాళ్ళు కూడా తీసేస్తారు. దానికి ఏం లేదు. అన్ని ఎట్లా అంటే ఆఫీస్ నుంచే జరుగుతున్నాయి. వాళ్ళే ప్రజలు ఎవరు వచ్చినా మనము ఆ కమిటీ వాళ్ళు కూడా ఏం చేసింది లేదు, వాళ్ళు వచ్చి చూపించింది కూడా ఏం లేదు. మొత్తము ఆఫీస్ నుంచే వాళ్ళు ఆఫీసర్లు వచ్చి నాగాల నుంచి వచ్చి కూడా ఇక్కడ చేసిండ్రు. నాగాల మన ఆఫీసర్లు వేరే దగ్గర చేస్తున్నారు, వేరే ఆఫీసర్లు వచ్చి ఇదే ప్రాబ్లమ్స్ వస్తాయని వేరే వాళ్ళు వచ్చి యాజ్ ఎ చైర్మన్ గా కూడా మాకు కూడా చెప్పకుండా కూడా జరిగినాయి. ఎట్లా అంటే మన వార్డుకు వస్తారు, వాళ్ళు సంబంధించిన వాళ్ళు ఇప్పుడు వేరే ఊర్ల నుంచి వేసి వాళ్ళని చేపిస్తున్నారు. చేపించి వాళ్ళని ఎట్లా అంటే పారదర్శకంగా జరగాలని. మళ్ళా దాని తర్వాత కూడా ఇప్పుడు సభ పెట్టింది ఎందుకు, ఎవరికి రాలేదో వాళ్ళని అప్లై చేయమనే మెయిన్ కారణం. ఇవాళ సభ పెట్టింది అందుకు, ఎవరికి రాలేదో వాళ్ళందరూ అప్లై చేసుకోండి. ఇవాళ ఇలా 1 hour అయిపోతుందని కాదు, ఇంకా అయిపోయినాక కూడా మీరు ఆఫీస్ పోయి కూడా మీరు ఫస్ట్ వార్డు మాకు రాలేదు, ఇవాళ ఫస్ట్ వార్డు సంబంధించింది అవుతుంది, రేపు 8th వార్డు సంబంధించింది కూడా ఉంటుంది. ఇది ఏంటంటే 8th ఫస్ట్ అంతా కంబైన్ ఉంటుంది. ఏం కాదు, ఇవాళ కూడా చేసుకొని మీరు అప్లై, రేపు కూడా చేసుకొని వార్డు మెన్షన్ చేయండి, అయిపోతుంది. రేషన్ కార్డు కానివ్వండి, ఇందిరమ్మ ఇల్లు భరోసా
అనేది కూడా ఇందిరా మరి కమిటీ వాళ్ళు కూడా డిసైడ్ చేస్తారు, వీళ్ళు చైర్మన్ వాళ్ళు కూడా డిసైడ్ చేస్తారు. వాళ్ళే చేస్తారని ఏం లేదు. అంతా ఎవరికి కానీ లేని వాళ్ళకి రావాలనేదే మా కౌన్సిలర్లకు కూడా ఉద్దేశం. అది కూడా మాట్లాడిపోయాక అదే చెప్పారు. ఏ కౌన్సిలర్ కానీ ఇప్పుడు అతను బాధపడేది కూడా కౌన్సిలర్ 8th వార్డు కౌన్సిలర్ అదే, మాకు లేని వాళ్ళకి రాలేవన్నా అని అంటే ఇవాళ చేపియండి అన్న. చాలా మందికి లేని వాళ్ళకి రాలేవు కాబట్టి వాళ్ళకి అందరికీ చేపిస్తాం. మనం ఆమె నంబర్ లేదు, పేరు ఉంది. నేను చెప్పాను సీఎం మీరు ఒక్కటి సింపుల్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ కార్యక్రమానికి ఏ వార్డు కౌన్సిలర్ ఆ వార్డు కౌన్సిలర్ గవర్నమెంట్ ఈయన టీఆర్ఎస్ ఈయన కాంగ్రెస్ అని పెట్టలేదు. నువ్వు కాంగ్రెస్ అని పెట్టాలంటే కాంగ్రెస్ నాయకుడిని ప్రెసిడెంట్ చేస్తాను. ముగ్గురు కాసాలో పెట్టావు, చెప్పేది ముగ్గురే కాసాలో పెట్టావు, మా చేతులు పెట్టావు. చెప్పేది అన్న టాపిక్ డైవర్ట్ మీరు చెప్పినాక వాడు అయితే ఈడ ఎన్నో వార్డు చెప్తాను. వాడికి వచ్చి చైర్మన్ వచ్చేసి వదిలి ఉంటుంది కౌన్సిలర్ ఆమెనే. ఆమె తర్వాత వచ్చేసి గ్రూప్ లోకి వెళ్ళి 2 మహిళల్ని తీసుకుంటాం. చెప్పు. దాని తర్వాత వచ్చేసి మళ్ళీ మహిళల్ని 2 తీసుకుంటాం. అలా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళనే, ఓన్లీ జనరల్ ఎవరు లేదు, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళని తీసుకుంటాం. ఆ గ్రూప్ నే తయారు చేసాం. ఇంకోటి మీ కమిషనర్ కానీ ఇంకోరైనా సరే మీ ప్రెసిడెంట్ అంటే ఉన్న కౌన్సిలర్ ఎవరైతే ప్రెసిడెంట్ ఉంటే మేము ముట్టుకోమాలని మేము ఏదైనా కింది గ్రూప్ మా మహిళా గ్రూప్ వల్ల కూడా వాళ్ళే గవర్నమెంట్ డిసైడ్ చేసింది. తర్వాత కింది గ్రూపులు ఏమున్నాయి, 4 ఎస్సీ ఎస్టీ బీసీ జనరల్ తీసుకోవాలి కాబట్టి ఆ మహిళలు 4 పేర్లు మేము రాసి ఇచ్చినాం. నేనేమన్నా నువ్వు చెప్పినావు కదా క్లారిటీ. ఇప్పుడు ఎక్కువ నేను చూడలే, ఎప్పుడు నాకు చూపించిన ఇంకా నా మాట ఒక్క మాట. 8th వార్డులో 4 కౌన్సిలర్ మీ వాళ్ళే ఉన్నారు, 4 కాంగ్రెస్ వాళ్ళ పేరు ఉన్నాయి. ఇగో నాగరాజు ఉంది, చింటూ ఉంది, విజయ్ ఉంది. చెప్పులు నా పేరు ఉంటే ఏదంటే అదే చూపి, ఎవరే చూపి, నా పేరు లేదు. నా పేరు చింటూ, నా పేరు ఉందా? నా పేరు లేదు. పనిచేసేవాళ్ళు అదే ఉండదా? ప్రభుత్వం కింద 4 తీసుకున్నావు. అసలు చైర్మన్ నువ్వే డిసైడ్ ఏమొచ్చిందే నువ్వు సభకు చైర్మన్ వెంకటరెడ్డి ఈ రోజు మనం మీటింగ్ ఏర్పాటు చేసిన ముందు ఈ కమిటీ ప్రజాపాలనలో కమిటీగా వేసుకున్నప్పుడు ఆ వార్డు కౌన్సిలర్ ఎవరైతున్నారో అతనే చైర్మన్. అతని కింద 5 కమిటీగా వేయడం జరిగింది. ఒక ఎస్సీగా, ఒక బీసీగా, ఒక ఎస్టీగా, ఒక మహిళగా తీసుకోవడం జరిగింది. మహిళా గ్రూప్ అనేది అలాగే మన ఆర్పీలను కూడా తీసుకోవడం జరిగింది తప్ప చైర్మన్ అంటే ఆ వార్డు ఎవరైతే కౌన్సిలర్ గా నిలబడ్డాడో దాని కమిటీకి ఆయన ఇన్ఛార్జ్. ఆయన త్రూగానే 5 మందిని ఏర్పడడం జరిగింది. అప్పుడు అందరికీ నోటీస్ వచ్చింది. మీ వార్డు నుంచి మీ వార్డు నుంచి మీ చైర్మన్ నుంచి ఆయన వార్డు నుంచి 5 సెలక్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం అందరితో ఒకటే, కాంగ్రెస్ లేదు, టీఆర్ఎస్ లేదు, అందరం కలిసి ప్రజలకు పనిచేయడానికి ఉన్నాం. కాబట్టి ఎవరైనా కావచ్చు, ఎవరికైనా లబ్ధిదారులకు రాని వాళ్లకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇది 100%. మళ్ళా ఇది ప్రత్యేకంగా ఈ రోజుతో అయిపోలేదు, మళ్ళా మీటింగ్ లో కూడా ఎవరికి రాలేదు వాళ్ళు కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఇవాళ వచ్చిన వాళ్ళ లిస్టు మా మేనేజర్ గారు చదువుతారు. కాబట్టి ఇది ఇక్కడ ప్రభుత్వం ఏదో టీఆర్ఎస్ కాంగ్రెస్ అనే ప్రభుత్వం కాదు, అందరం ఒకటే. ఈ ప్రజాపాలన అనేది మన గవర్నమెంట్ పెట్టింది, అందరికి సంబంధించింది. ఇక్కడ పొలిటికల్ ఇష్యూ అనేది కాదు. ఇక్కడ దాన్ని మిస్గైడింగ్ చేస్తున్నారు. అది చేయకండి ప్లీజ్, దండం పెడతాం. అందరం కలిసి మెలిసి పనిచేసుకుందాం. రాని వాళ్ళకు మళ్ళీ అవకాశం ఉంది, అప్లై చేసుకోవచ్చు. దానికి కావాల్సిన అర్హత మా మేనేజర్ గారు ఉంటారు. కాబట్టి మీరు ఎలాంటి అందరం కలిసి మెలిసి పనిచేసుకుందాం.
ఎవరు రజిత దగ్గర లిస్ట్ ఉంది. రజిత దగ్గర లిస్ట్ ఉంది. అక్కడ లత అని రాసి మచ్చంద పేరుంది, ఫోన్ నంబర్ ఉంది. అది ఎంతవరకు న్యాయం చెప్పండి, ఎంతవరకు న్యాయం చెప్పండి. చైర్పర్సన్ గారు మాట్లాడాలని కంపెనీలు ఎవరు వేసి మేము ఇష్టం మనం వేసాం ఏం చేస్తుంది కంపెనీ ఏం చేసినాయి సార్ అవి దానికి మొత్తం ప్రెసిడెంటే కౌన్సిలర్, ఏ వార్డు కౌన్సిలర్ ఆ కౌన్సిలర్ ప్రెసిడెంట్, తర్వాత గ్రూప్ వాళ్ళు ఇద్దరు, తర్వాత ఇద్దరు కాంగ్రెస్ పార్టీ ఓడలేడు, వార్డు మెంబర్ ప్రెసిడెంట్, వార్డు మెంబర్ ప్రెసిడెంట్. సమాధానం ఆయన చెప్పాలి, సమాధానం గోపాల్ రెడ్డి చెప్పాలి. మొత్తం చెప్పలేదు, చెప్తున్నా చెప్పండి సార్, చెప్తున్నా మేనేజర్ చెప్తున్నా కదా, చెప్పేది వాళ్ళు కాదు. మీరు పార్టీల విధంగా పోతున్నారు. అడిగిన దానికి సమాధానం ఎవరు చెప్తారు, ఎప్పుడు ఆయన అడిగిన దానికి ఎవరు సమాధానం చెప్తారో బైక్ తీసుకోండి. గతంలో అప్లై చేసుకునే రాలేదు, ఇవి ఇప్పుడు వచ్చిన దాంట్లో మాకు మా గతంలో అప్లై చేసుకున్న ముగ్గురికి రాలేదు అనేది ఒక ప్రతిపాదన పెట్టి అది మేము తప్పకుండా పరిశీలిస్తే వారి నుంచి దరఖాస్తు తీసుకుంటాం. ఇప్పుడున్నటువంటి నూతన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలనలో మనం దరఖాస్తులు స్వీకరించడం మీ అందరూ గుర్తుండే ఉంటుంది. ఆ ప్రజాపాలనలో స్వీకరించిన దరఖాస్తుల ఆధారంగా వాటిని ఫిల్టర్ చేసి ఎంక్వైరీలు అవ్వకుండా వీళ్ళు అర్హులు అని వార్డు సభ మొదలు పెడతారు. అది ఆ జాబితా ఇంకా మీకు చదివి వినిపించాలి. వినిపించకుండా మీరు అడిగిందంటే ఒకవేళ నిజంగానే ఈ వార్డు సభ సాక్షిగా ఎవరైనా అర్హత ఉండి కూడా లబ్ధిదారులు కాకపోతే వాళ్ళకి ఎవరైనా దరఖాస్తులు తీసుకుంటామంటున్నాం. కాబట్టి ఇందులో ఎలాంటి సంశయించాల్సిన పని లేదు. దయచేసి అందరూ ప్రశాంతంగా ఉండి ఆ లబ్ధిదారుల జాబితా విని ఎవరికైతే ఇంకా లబ్ధిదారుల్ని మనం మిస్ అవుతున్నామో వాళ్ళ నుంచి దరఖాస్తులు స్వీకరించి మనం ప్రశాంతంగా వెళ్దాం. పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి నిజమైన లబ్ధిదారులకు, ఇల్లు లేని వారికి, రేషన్ కార్డు లేని వారికి మనం ఈ సహాయం చేద్దామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ మీరు పార్టీలకు అతీతంగా ఇచ్చేయాలా. వెంకరెడ్డి గారు మీరు ఒక రెండు మాటలు చెప్తారా? గోపాల్ గారు గోపాల్ రెడ్డి
లేకపోతాను చెప్పిన నేను లేవమనలే లేకపోతున్నా లేకపోతాను చెప్పిన నేను దాన్ని తప్పు చేసుకున్నా లేకపోతాను చెప్పిన మీరు కూర్చోబెట్టాలని చెప్పిన కూర్చోబెట్టమని చెప్పిన లేకపోతాను చెప్పలేదు చెప్పిన చెప్పు నాకు చెప్పిన